అందరికీ నమస్తే. ఈరోజు తురుముకున్న మామిడికాయ ఉందండి ఇంట్లో. దాంతో కోకోనట్ చట్నీ చూద్దాం. రా మ్యాంగో దొరుకుతుంది కాబట్టి దీనిలోంచి సి విటమిన్ మంచిగా దొరుకుతుంది మనకి. సో కొబ్బరి తురుము కొంచెమే ఉందండి. మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో కొన్ని కొబ్బరి ముక్కలు వేసాను. ఇది బాగా పలచగా అవ్వకుండా ఉండడం కోసం, కొంచెం థిక్గా ఉండటం కోసం వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. ఇది ఆల్రెడీ వేపు ఉన్నవి. ఉప్పు తగినంత, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి. మీకు ఎండుమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తున్నాను నేను. దీన్ని మిక్సీ మంచిగా పట్టేసుకుని ఇప్పుడు పోపు పట్టేసుకుందామండి. పోపులో నేను నువ్వుల నూనె వాడానండి. పోపు దినుసులు వేసేసుకుందాం. మనం ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నాను. మంచిగా వేపేసుకుని, కరివేపాకు అయిపోయిందండి నా దగ్గర. మీరు కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను కొంచెం ఇంగువ, పసుపు వేస్తున్నానండి ఇందులో. ఇంగువ కూడా వేసేసి మంచిగా వేపుకుందాం. ఈ పోపులో మనం మిక్సీ వేసుకున్న కోకోనట్ పేస్ట్ని, తురుముకున్న మామిడికాయ పేస్ట్ని మంచిగా కలిపేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా బాగుంటుంది. తిరుమలలో మనకి ఎండు మిరపకాయలతో చేసే కోకోనట్ చట్నీ గుర్తొస్తుందండి నాకు. కాకపోతే చింతపండు కాకుండా మనం రా మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి రా మ్యాంగోని వాడానండి. మాకు ఇంకా దొరుకుతున్నాయి. మంచిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ రా మ్యాంగో కోకోనట్ చట్నీని మంచిగా ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.